నమస్తే. మనతో పాటు పాల్తి రమేష్ భార్య ఉంది. పాల్తి గ్రామ పంచాయతీ తండా ఇది. అక్కడ ఉన్నాడు. అతని యొక్క డెడ్ బాడీ అక్కడ ఉంది. వీళ్ళంతా బంధువులు, ఈ తండాకు సంబంధించిన వాళ్ళు. ఈ పాల్తి రమేష్ హార్ట్ అటాక్ తోటి చనిపోయింది అనేది వార్త. కానీ ఇది హార్ట్ అటాక్ కాదు, బాలాజీ నాయకు రమావతి రమేష్ చేసిన హత్యనే భావించాలి. అమ్మ నిన్న అంటే ఈ రోజు ఉదయం ఎన్ని గంటలకు వచ్చిందమ్మా హార్ట్ అటాక్? 5:30కి. 5:30. నిద్రలోనే ఉన్నాడు అప్పటికి పడుకున్నాడు. ఆయనకి చెస్ట్ పెయిన్ వస్తుంది, మాకెవరికి చెప్పలే. 5:30కి ఆయనకి సడన్ గా చెస్ట్ పెయిన్ ఎక్కువ అయ్యేసరికి మాకు వచ్చి లేపిండు. నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, నాకు కాలు చేతులు ఆడట్లేవు అంటే మేము ఎమ్మటే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ పేరు తెలియదు, మా బావ వాళ్ళే తీసుకుపోయారు. వాళ్ళే ఉన్నారు, హాలియాకి తీసుకుపోయారు. అక్కడ వాళ్ళు మేము ఆల్మోస్ట్ ఇది అయిపోయింది, మీరు ఇంకో హాస్పిటల్ రాసి ఇచ్చారు. మీడియాలు కూడా తీసుకుపోయే దారిలోనే మా ఆయనకి ఇట్లా అయింది. అప్పటికి మా ఆయన బాగానే నడుస్తున్నాడు, బాగానే చెస్ట్ పెయిన్ ఉంది కానీ నడుస్తున్నాడు. హాస్పిటల్ వెళ్ళిండు, జాయిన్ కూడా అయ్యిండు. ఈ నొప్పి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాం? స్ట్రెస్ వల్ల, ఈ పైసల వల్లనే అన్న. నిన్న మా బావ పెళ్లికని వచ్చినాం, మేము మా బావ కొడుకు పెళ్లికని వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. నిన్న వచ్చి మేము ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకున్నామో వాళ్ళు మా ఆయన దగ్గర వచ్చి పైసలు ఇస్తావా అయ్యవా అని చెప్పి బాగా గొడవైంది, కొట్టుకున్నారు అందరూ. మా బావ వాళ్ళు ఉండి కొట్టుకోకండి చేయకండి అని చెప్పి వాళ్ళకి పంపించారు. అప్పటికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్స్ వచ్చినా సరే మేము ఫోన్ తీసుకొని పడుకున్నాం. అప్పటికి ఆయన బాగా ఇది అసలు మనిషి మాటలు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పడుకున్నాడేమో అని మేము కూడా అనుకున్నాం. అప్పటికి చాలా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మా దగ్గర. హై బీపీ అయిపోయింది ఆయనకి, మాకు చెప్పలే. ఆయన ఏమనుకున్నా నార్మల్ పెయిన్ ఏమో అనుకొని నార్మల్ పడుకున్నాడు. మాకు 5:30కి పొద్దున్న లేపి నాకు చెస్ట్ పెయిన్ వస్తుందంటే మేము హాస్పిటల్కి వేసుకోవాలి. ఎప్పటి నుంచి చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పిండు? 5:30కి చెప్పిండు. ఇప్పుడు మీ ఆయన దగ్గర గొడవ పడ్డోళ్ళు ఈ తండోళ్ళ వేరే వాళ్ళ తండ? వేరే వాళ్ళు. ఈ తండ వాళ్ళు ఎవరు లేరు, ఎవరి దగ్గర తీసుకోలేదు. తీసుకున్నా అందరు ఇచ్చిర్రు, ఈ తండలు అందరు ఇచ్చిర్రు. ఇప్పుడు మీ రమేష్ బాలాజీ నాయకు రమేష్ కి ఇద్దరికి ఇచ్చిండు అమౌంట్? బాలాజీకి ఇచ్చిండు కానీ అందరు ఉన్నారు వెనకాల, అందరు ఉన్నారు. ఎన్ని లక్షలు ఇచ్చిండు? మేము 1 కోటి రూపాయలు ఇచ్చినాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం దాదాపు 5-6 కోట్లు ఉంటాయి. మీరు సొంతంగా ఎన్ని డబ్బులు ఇచ్చారు? మేము 1 కోటి రూపాయలు ఇచ్చినాం సార్. మీరు మందితో తెచ్చినాయి? మందితో అన్ని మందివే. మీ ఆయన ఏజెంట్ లాకున్నాడా? అంటే ఇక్కడ డబ్బులు తీసుకొని పోయి అక్కడ ఇచ్చేసిండు. ఓకే. అయితే ఏం జరిగింది? డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇవ్వలేదా మరి? ఇచ్చిండు, మాకు ఒక 2 months దాకా ఇచ్చిండు. తర్వాత మనీ అనేవి ఇట్లా మొత్తం లీక్ అయిపోయి అందరికి తెలిసిపోయింది. అప్పటికి ఇగో ఇట్లా అయ్యింది, మా పైసలు మాకు ఇచ్చే అంటే మా కాల్ కానీ ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాన్స్ లేదు. అంతే. ఎన్ని నెలల నుంచి అవుతుంది ఇట్లా? దాదాపు ఇది 8-9 నెలలు అవుతుంది సార్. అయితే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత చనిపోయింది కదా, స్టేషన్ తీసుకుపోయి ఏమైనా కేసు పెట్టే ప్రయత్నం? కేసు పెట్టినాం, మీడియా మేము ధర్నా కూడా వేసినాం. మమ్మల్ని పోలీసులు కొట్టిరు. ఎందుకు? ధర్నా వేస్తున్నామని. ఏమని? ధర్నా మేము పైసల కోసం ధర్నా వేస్తున్నామని మమ్మల్ని పోలీసులు కొట్టి తరిమీరు. వీడియోలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు కేసు పెడితే ఏమైనా కేసు తీసుకున్నారా మరి? తీసుకోలే, కొట్టి పంపించారు మమ్మల్ని. రాసుకున్నారు అంతే, కానీ ఆ కేసు సీరియస్ కూడా తీసుకోలే. ఇంకా పైన పెద్ద సార్లకు కూడా ఎవరికి ఇయ్యలే. పోలీసు వాళ్ళు పెద్ద ఏం పట్టించుకోలేదు అంటున్నాం. సరే, అది పక్కన పెడదామమ్మా, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ రమావతు రమేష్ బాలాజీ ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు? ఈ మంగ్లీ అంశాన్ని కూడా వస్తుంది. మంగ్లీ కూడా మంగ్లీ ఏమంటుందంటే నాకు సంబంధం లేదు, నా దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకుంటే నాకేం సంబంధం, నాకు అసలు సంబంధం లేదని చెప్తా ఉంది. మాకు బాలాజీ ఏమన్నాడు అంటే మేము సినిమాలో పెడుతున్నాం, సినిమాలో రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి, సినిమాలో పెడితే బాగా పైసలు వస్తాయి అని చెప్పి మా దగ్గర 20 రూపాయలు వడ్డీకి తీసుకుపోయిండు, 1 కోటి రూపాయలు. అయితే సినిమాలో ఇక సరే సినిమాలో ఎవరు ఏంది అనేది మేము ఎవరిని అడగలే. మేము అంతా ఇది కూడా పర్టికులర్ గా ఎవరిని అడగలేదు. తర్వాత మెల్లమెల్లగా లీక్ అయింది, మంగ్లీ అని లీక్ అయింది. పాల్తి రమేష్ చనిపోవడానికి కారణం ఎవరు? బాలాజీ, మధు, మంగ్లీ వీళ్ళు సార్. ఏం న్యాయం కావాలమ్మా మీకు? చివరికి న్యాయం ఏమొద్దు సార్, మా పైసలు మాకు రావాలి, మా లెక్క ఇంకొక ఫ్యామిలీ అవ్వకూడదు. నాకు న్యాయం జరగాలి, నా కొడుకుకు న్యాయం జరగాలి, అంతే. థ్యాంక్ యూ. కొందరు ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మ మీరు ఒక నిమిషం ఇటు రండి, ఒక నిమిషం. అమ్మ ఇదే తండనా మీది? అమ్మ మీకు బంధువు అవుతాడా పాల్తి రమేష్? బంధువు అవుతాడా అమ్మ మీకు? పాల్తి రమేష్ బంధువు అవుతాడా? మీ బావ కొడుకు అంటే మీది వేరే తాండనా? ఇక్కడనేనా? ఎట్లా ఉండేటోడు అమ్మ రమేష్? మంచిగా ఉండేటోడా? మంచివాడు. ఏంది హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాము మీరు?
ఏం లేదు, ఈ పైసల టెన్షన్ తోటే గొడవ పడ్డారంట. దాని గురించే హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడైనా వచ్చిండేనా హార్ట్ అటాక్? ఇప్పుడే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎప్పుడు లేదా? ఎంత మంచివాడో అంత మంచి మనిషి. ఎందుకు మరి జనాలు వచ్చి బాగా ఏమైనా ఒత్తిడి చేసిండ్రా? ఒత్తిడి చేసిండ్రంట. మా డబ్బులు మాకు ఒత్తిడి చేసిండ్రు అందరూ. ఇంకా అత్తగాద పెట్టుకున్నారు, జగడాలు పెట్టుకున్నారు. చేపట్టి నిన్న పెట్టుకున్నారా? నైట్ కొట్టుకున్నారు, గొడవ చేసుకుంటారు. గొడవ చేసుకుంటే ఇంకా ఊకోరని ఇల్లు వాళ్ళు పోయి ఊకొని ఇది చేసినాము. అది ఏం టెన్షన్ పెట్టుకుండో రాత్రి టెన్షన్ పెట్టుకుండు. ఇంకా ఈ గుండె ఇక్కడ నోస్తుంది, నాకు ఇక్కడ నోస్తుంది అని చెప్తే ఇంకా తీసుకుపోయారు. సూదులు వేపించుకుందామని డాక్టర్ కాడ పోదామని కార్లో వేసుకొని తీసుకుపోయిండు. ఆ కార్లో తీసుకుపోతే ఇంకా అక్కడ హాలియాల్లో పోయి ఇంకా చనిపోయిందంట. అంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ బాలాజీ నాయక్ రమేష్కు ఇద్దరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి డబ్బులు డబ్బులు బాలాజీ నాయక్ ఇచ్చిండ్రు, మద్దుకు ఇచ్చిండ్రు. పిస్సా కోసమే చెప్తున్నాం, పిస్సా కోసమే చెప్పిండ్రమ్మా. బాలాజీకి ఇచ్చిండ్రు, ఇంకా మద్దుకి ఇచ్చిండ్రు. మద్దుకి ఇచ్చిండ్రు. బాలాజీ ఈయన మాత్రం బాలాజీకి ఇచ్చిండ్రు. మా రమేష్ 50 లక్షలు 50 లక్షలు బాలాజీ ఇచ్చిండు. మరి ఏందమ్మా, ఏం నమ్మి ఇట్లా లక్షలు కోట్లు ఎందుకు పెట్టారు ఇట్లా? ఈయనంట ఇంకా లారీ తోలుతాడు. ఈయన కొద్దిగా సంపాదించుకుండు. ఇంకా వాళ్ళ అక్కల బావాల కాడ ఇంకా 10 రూపాయలు వడ్డీ వస్తుందమ్మా అక్క. ఇంకా ఒక 20,000 అక్క కాడ, ఒక 10,000 బావ కాడ, ఇంకా మన తెలిసిన కాడ బావ పెద్దనాయన కొడుకు కాడ అప్పు తెచ్చిండు. అప్పు తెచ్చి వాళ్ళకి ఇచ్చిండు. తాను ఆలోచన, అరే నా డబ్బులు నాకు మేము బాలాజీకి ఇవ్వలేము, నీకు ఇచ్చినాం అని వాళ్ళు వచ్చి తగాద పెట్టుకుంటే ఇంకా కొట్లాట పెట్టుకుంటూ ఇంకా ఊకొని అందరికి హామీ ఇచ్చిండ్రు. ఇంకా పండుకుంటే ఇంకా కోడి కూసే రాత్రి టెన్షన్ పెట్టుకుండు. ఇంకా కోడి కూసే రాత్రి తెల్లవారు పండలేడంట. కోడి గుట్టే రాత్రికి ఇంకా ఇక్కడ నోస్తుందమ్మా నాకంటే తీసుకుపోయితే ఇంకా దవాఖానలో పోయి చనిపోయాడు. హార్ట్ అటాక్. రమేష్ మంచోడు, గింత పిల్లలకు మాకు అందరికి అక్క అమ్మ మంచోడు మా రమేష్ అయ్యా దేవుడు. మరి ఇప్పుడు ఈ పైసలు ఎట్లా రావాలి? మరి పైసలు రాదే అనే చస్తుర్రు, చనిపోతుండ్రు. ఎట్ట చనిపోతుర్రు అంటున్నాం అయ్యా. పైసలు ఇస్తారే చిన్న పిల్లగాడు, గింత పిల్లగాడు పైసలు ఇస్తారేళ్ళరనే చనిపోతుర్రు. తల్లి లేదు, తండ్రి లేదు. ఇంటి దగ్గర పరిస్థితి ఇది. టెంట్ కిందనే డెడ్ బాడీ ఉంది పాల్తీ రమేష్ది. వీళ్ళంతా తండా వాళ్ళు, బంధువులు కూడా ఉన్నారా? మీరు వేరే తండా వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? ఇంకా ఈ తండా బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చిండ్రు. ఏదేమైనా బాధాకరమే. పేదరికంలోనే ఉంది కుటుంబం, పాల్తీ రమేష్ కుటుంబం పేదరికంలోనే ఉంది. మొత్తం 3 అన్నదమ్ముళ్ళు, 2 అక్కజెల్లెళ్ళు వాళ్ళు. నడిపన్న చచ్చిపోయిండు. నడిపన్న కొడుకు పెళ్లికే వచ్చినాడు ఆయన. 20 తారీఖు 24 శుక్రవారం వచ్చిండని చెప్తా ఉన్నారు. ఇక బాధితులు కొంచెం గొడవ పడడం, మనస్తాపానికి గురి కావడం, హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం. మరి ఇగో వీళ్ళ ఇల్లు కూడా పెద్దగా ఏం లేవు, చాలా పేదవాళ్ళే వీళ్ళు కూడా. అగో వాళ్ళ పెద్దన్న ఇల్లు ఇది, పాల్తీ రమేష్ ఇల్లు. వాళ్ళ నడిపన్న ఇల్లు ఇదే అని చెప్తా ఉన్నారు. ఇదే కదా?